పుత్రా, మౌనం అనేది బలహీనత కాదు, అదొక శక్తి. కాని ఆ శక్తిని ఎప్పుడు వినియోగించాలో తెలిసినవాడే జ్ఞాని. అవసరమైనప్పుడు మౌనం పాటిస్తే అది గౌరవంగా మారుతుంది. అర్థంలేని మాటలకు స్పందించకుండా ఉంటే నీ స్థాయి పెరుగుతుంది. కోపం వచ్చినప్పుడు నోరును అదుపు చేస్తే నీ భవిష్యత్తు కాపాడబడుతుంది. కాని పుత్రా, ఎప్పుడూ మౌనంగా ఉండటం కూడా తప్పే. నీ మీద అన్యాయం జరుగుతూ ఉంటే దానికి నీవు మౌనంగా ఉంటే సమాజం నిన్ను ఓర్పుగలవాడిగా కాదు, బలహీనుడిగా చూస్తుంది. నీ హక్కులు తొక్కబడుతున్నప్పుడు నీవు నోరు విప్పకపోతే లోకం నీ మౌనాన్ని భయంగా భావిస్తుంది. నీవు నిజం తెలిసి కూడా మాట్లాడకపోతే నీ మౌనం జ్ఞానంగా కాదు, నిర్లక్ష్యంగా మారుతుంది. పుత్రా, గుర్తించుకో, మౌనం విలువైనది. కాని మాట అవసరమైన చోటే మాట చెప్పాలి. ఎప్పుడూ అరవకూడదు. కాని అవసరమైనప్పుడు నీ మాటకు బరువు ఉండేలా మాట్లాడాలి. మౌనం నీ ఆభరణం కావాలి, కాని అది నీ బంధనం కాకూడదు. ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసినవాడు జ్ఞాని. ఎప్పుడు మాట్లాడాలో తెలిసినవాడు నాయకుడు. పుత్రా, అర్ధజ్ఞానం వలన ఎంత ప్రమాదకరమో చరిత్రే సాక్ష్యం. పుత్రా, చక్రవ్యూహంలో ప్రవేశించడానికి మార్గం తెలుసుకున్న అభిమన్యుడు బయటికి రావడానికి మార్గం పూర్తిగా తెలియకపోవడం అతని అంతానికి కారణమైంది. పుత్రా, అతనికి వీరత్వం లోపించలేదు, ధైర్యం తగ్గలేదు. అతనికి లోటైనది పూర్తి అవగాహన లేకపోవడం మాత్రమే. పుత్రా, జీవితం కూడా ఒక చక్రవ్యూహమే. పుత్రా, ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు నిన్ను ముందుకు కాకుండా లోతైన గోటిలోకి నెట్టివేసే ప్రమాదముంటుంది. జీవితంలో కొన్ని విషయాలు కూలిపోవడం చాలా సులభం. పుత్రా, ఒక్క మాటతో నమ్మకాన్ని, ఒక్క తప్పుతో పేరును, ఒక్క ఆవేశంతో సంబంధాన్ని, ఒక్క తొందరపాటుతో అవకాశాలను, అవి సులువుగానే ఉంటాయి. పుత్రా, కాని పుత్రా, అవే తిరిగి సంపాదించుకోవడం అత్యంత కష్టమైన పని. సమయం, ఓర్పు, త్యాగం అన్నీ అక్కడ పరీక్షకు నిలబడతాయి. కాబట్టి గుర్తుంచుకో పుత్రా, తొందర నిర్ణయం ధైర్యం కాదు, అర్ధజ్ఞానం జ్ఞానం కాదు. విషయాన్ని పూర్తిగా తెలుసుకో, పరిణామాన్ని ఆలోచించు. నీ అడుగుకు బాధ్యత వహించగలవా అని నీ హృదయాన్నే అడుగు. ఎందుకంటే యుద్ధాన్ని గెలవాలంటే బలం అవసరం, కాని జీవితాన్ని గెలవాలంటే పూర్తి జ్ఞానం అవసరం. అదే పుత్రా నిజమైన విజ్ఞానం, నిజమైన విజయం. పుత్రా, జీవితం చాలా చిన్నది. గడిచిపోయిన రోజులను తలుచుకుంటూ నీ మనసును బాధతో నింపుకోకు. పుత్రా, గతం నీ చేతుల నుండి జారిపోయింది, కాని నువ్వు మాత్రం ఇంకా ఇక్కడే ఆగిపోయున్నావు. ఒక కొత్త ఉదయం కోసం నీవు ఎదురుచూస్తూ ఒక కొత్త శ్వాసతో మౌనంగా అగమ్యగోచరంగా నిలబడి ఉన్నావు. పుత్రా, గతంలో నీవు చేసిన తప్పులు పాపాలు కావు పుత్రా, అవి నీ ఆత్మకు నేర్పించిన అనుభవాలు మాత్రమే. ఒక్కసారి వాటిని నీ మనస్సుతో క్షమించు, నీ మనస్సుకు శాంతి లభిస్తుంది. పుత్రా, జరిగిన వాటికి నిన్ను నీవు ద్వేషించడమంటే భగవంతుడి సృష్టిని తక్కువ చేసి చూసిన వాడివవుతావు. ఎందుకంటే నిన్ను సృష్టించినది దైవమే కనుక. పుత్రా, గతాన్ని తలుచుకుంటూ ఆగిపోకు. నీ ముందున్న కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు సాగు. పుత్రా, లోకంలో చాలామంది భావిస్తూ ఉంటారు, ఆస్తి, అంతస్తులు, ధనం ఇవే అదృష్టమని అనుకుంటున్నారు. కాని పుత్రా, నిజమైన అదృష్టమంటే ఏమిటో తెలుసా? కడుపారా తినగలగడం, అంటే తని శ్రమించి సంపాదించిన దానితో తినగలగడం. అదే ఆరోగ్యం, శక్తి యొక్క సంకేతం. పుత్రా, కంటి నిండా నిద్రపోగలగడం, మనసు శాంతంగా, శరీరం సౌకర్యంగా ఉండటం. పుత్రా, అదే మహాధనం. కష్టపడి పనిచేసే శక్తి కలిగి ఉండడం, ఇదే నీ అదృష్టం. పుత్రా, లేచి పోరాడి ముందుకు సాగగలగడం, మరి కష్టాలు, సుఖాలు వాటిని పంచుకోగల స్నేహితుడు, భాగస్వామి కలిగి ఉండడం, ఒంటరిగా కాకుండా ప్రేమతో కలిసి జీవించడం, అదే అదృష్టం. పుత్రా, నీ హృదయానికి ఇది మంచిది కాదు అని హెచ్చరిస్తే అక్కడే ఆగు. నీకు లాభం కనిపించినా, లోకం పొగిడినా, నీ అంతరాత్మ ఒప్పుకోని పని చివరికి నీకే భారంగా మారుతుంది.
నీకు నిజం కాదని తెలిసిన మాట నీ నాలుక దాటితే ఆ క్షణానికది చిన్న అబద్ధంగా నీకు అనిపించవచ్చు, కాని కాలం గడిచే కొద్దీ అది నీ నమ్మకాన్ని తినివేసే విషమవుతుంది. నిజం లేని మాటలు ఇతరులను మాత్రమే కాదు, ముందుగా నిన్నే మోసం చేస్తాయి పుత్ర. చెయ్యకూడనిది చెయ్యకుండా ఉండటం బలహీనత కాదు పుత్ర, అది ఆత్మబలం. అబద్ధం చెప్పకుండా మౌనంగా ఉండటం భయం కాదు, అది జ్ఞానం. ప్రతి అడుగుకి లోకం చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, కాని నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. అదే నిజమైన విజయం పుత్ర. గుర్తుపెట్టుకో పుత్ర, చేయాల్సిన పనికన్నా చెయ్యకూడని దాన్ని ఆపగలగడం అది ఎంతో గొప్ప సాధన పుత్ర. పుత్ర, ధైర్యమంటే భయం కలగకపోవడం కాదు, భయం కలిగినా కూడా దానికి లోబడకుండా ముందుకు సాగిపోవటమే నిజమైన ధైర్యం. భయం మనిషికి సహజం పుత్ర, అది బలహీనత కాదు, తమ జీవితం పట్ల ఉన్న జాగ్రత్తకు గుర్తు. అయితే ఆ భయం నీ నిర్ణయాలను కట్టడి చేయనివ్వకూడదు. భయం చూపించే ప్రమాదాన్ని గుర్తించు, కాని అది చూపించే అడ్డంకి ముందు ఆగిపోవద్దు. ధైర్యవంతుడు భయాన్ని చంపడు పుత్ర, భయాన్ని తనతో పాటు నడిపించుకుంటాడు. గుండెలోపల వణుకు ఉన్నా సరే కాళ్లు ముందుకు వేయగలిగితే అదే అసలైన విజయం పుత్ర. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు, గొప్ప విజయాలు అన్నీ భయంతోనే మొదలవుతాయి. ఓటమి భయం, అవమానం భయం, నష్టపోయే భయం ఇవన్నీ ఉన్నా కూడా నేను ప్రయత్నిస్తాను అని చెప్పగలిగిన మనసే ధైర్యం. గుర్తుంచుకో పుత్ర, భయానికి లొంగిపోయినవాడు సురక్షితంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కాని ఎదగడు. భయాన్ని దాటి అడుగువేసినవాడే పడినా నేర్చుకుంటాడు, గెలిచినా గొప్పగా మారతాడు. కాబట్టి పుత్ర, భయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకు. అదే నీ ముందున్న మార్గం సరైనదని చెప్పే సంకేతం కావచ్చు. వణుకుతున్న గుండెతో అయినా స్థిరమైన అడుగులు వెయ్యి. అప్పుడే నీవు నిన్ను నీవే జయించినవాడవవుతావు. పుత్రా, నీకు హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే వాటిని నీవు సాధించాలంటే నీ శక్తికి మించిన కష్టం కూడా తప్పదు పుత్ర. ఆశ అనేది మనిషిని ముందుకు నడిపించే దీపం. కాని అదే ఆశ హద్దులు దాటితే ఆ దీపమే కళ్లను మిరుమిట్లుగొట్టి దారిని మసకబారుస్తుంది. నీ సామర్థ్యాన్ని గుర్తించకుండా, నీ శరీర శక్తిని పట్టించుకోకుండా, నీ మనసు సహనాన్ని లెక్క చెయ్యకుండా ఎత్తైన శిఖరాల వైపు పరిగెత్తితే ఆ ప్రయాణంలో విజయం కంటే ముందే అలసట, నిరాశ, నిరుత్సాహం ఎదురవుతాయి. పెద్దగా కలలు కనడం తప్పుకాదు పుత్రా, కాని వాటిని మోసుకెళ్లే భుజాలు రోజుకో మెట్టు బలపడాలి. ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకోవాలనుకుంటే భూమిపై నిలబడే శక్తిని కోల్పోతావు. ఆశకు ఓ హద్దు పెట్టు, కష్టానికి ఓ క్రమం పెట్టు, శ్రమకు ఓ విశ్రాంతిని ఇవ్వు. అప్పుడే నీ ప్రయాణం దీర్ఘమైనదైనా భారం కాకుండా మారుతుంది. గుర్తుంచుకో పుత్రా, అతి ఆశ బరువైనది, అతి కష్టం మనసును విరుస్తుంది. సమతుల్యతే నిజమైన విజ్ఞానం, స్థిరత్వమే నిజమైన విజయం పుత్రా.